ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారా? లేక ఈసారైనా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు సీఎం అవుతారో తేల్చేందుకు ప్రీకీ న్యూస్ అనే సంస్థ డీటెయిల్డ్ సర్వే నిర్వహించింది. ప్రతి జిల్లాలోనూ శాంపుల్స్ను తీసుకొని సర్వే నిర్వహించినట్టు వారు ఆ నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతుంది. ఈ సర్వే ప్రకారం జిల్లా వారి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 6 సీట్లు కాగా టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది. ఈ జిల్లాలో జనసేన పాలకొండలో ముందంజలో ఉందట. విజయనగరం జిల్లాలో వైసీపీకి 8 సీట్లు రాగా టీడీపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. విశాఖ జిల్లాలో 7 వైసీపీకి రాగా 4 సీట్లు టీడీపీకి, జనసేన 4 స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ గాజువాకలో గెలుస్తారట. తూర్పుగోదావరి జిల్లాలో 12 వైసీపీ సీట్లు, టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని, జనసేనకు 4 స్థానాల్లో వచ్చే ఛాన్స్ ఉందని వారు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 9 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేనకు 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం కూడా ఉందన్నట్టు వారు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీకి 9 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేన ఖాతా తెరిచే ఛాన్స్ కూడా లేదట. ఇక్కడ గుంటూరు జిల్లాలో వైసీపీ 10 సీట్లు రాగా టీడీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ జిల్లాలో నారా లోకేష్ ఓటమి తథ్యమని అంటున్నారు సర్వే నిర్వాహకులు కూడా. ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 12 నియోజకవర్గాలు ఆ పార్టీనే గెలుచుకుంటుందట. టీడీపీ జనసేన ఖాతా తెరిచే ఛాన్స్ కూడా లేదు. నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం నియోజకవర్గాల్లో అన్నిటిలోనూ ఆ పార్టీ గెలుస్తుందట. టీడీపీ జనసేన ఖాతా తెరిచే ఛాన్స్ కూడా లేదు. కర్నూలు జిల్లాలో టీడీపీకి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళనున్నాయి. అనంతపురం జిల్లాలో టీడీపీకి 6 స్థానాలు రాగా వైసీపీకి 8 స్థానాలు దక్కించుకోనున్నాయి. కడప జిల్లాలో ఒక్క జమ్మలమడుగు తప్ప అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని, జగన్ పులివెందుల్లో బ్రహ్మాండమైన గెలుపు పొందుతారని ఆ సర్వేలో వారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే టీడీపీకి 2, వైసీపీకి 12 స్థానాలు దక్కనున్నాయి. చంద్రబాబు కుప్పంలో గెలుస్తారు. ఓవరాల్గా తీసుకుంటే తెలుగుదేశానికి 44 స్థానాలు, వైసీపీకి 124 స్థానాలు, జనసేనకు 11 స్థానాలు దక్కనున్నాయి. మొత్తం మీద జగన్ సీఎం కావడం తథ్యమని ఈ సర్వే తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ సర్వే 2 తెలుగు రాష్ట్రాలలో తెగ వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ దేశం చూస్తుందని ఈ సర్వే పేర్కొంది. జగన్ 2019లో పెను సంచలన విజయాన్ని దక్కుతుందన్న సర్వేలు చాలానే వస్తున్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సర్వే పెను సంచలనంగా మారింది. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మరి జగన్కి వైసీపీ పార్టీకి ఓ లైక్ కొట్టేద్దామా మరి?